స్తోత్రం స్తోత్రం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థనే పయనము, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థనే పయనము, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు నడపకుండా నా పయనము సాగదయా. నా పాదాలు నడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు నడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు నడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. చప్పట్లా, చప్పట్లా, ఆరాధన. యేసయ్యానికి వందనాలు. మా పాపములను ఆరాధన అంగీకరించండి. గోరి, స్తోత్రం. ప్రార్థనలో రానినది ఎల్లగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో రానినది ఎల్లగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పాకులాడినది పొందకపోవుట అసాధ్యము. ఏ
నీకేమిచ్చినట్టు తెలుసుకోవాలి. మేము ప్రార్థన చేయగా వెంటనే దిగి వచ్చి వెంటనే నాయన ప్రత్యుత్తరం ఇచ్చి వెంటనే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా, మమ్మల్ని పోషిస్తున్న దేవుడా, మాకు సహాయం చేస్తున్న దేవుడా, నీకే మహిమ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రార్థన చేయగా మా వైపు నీవు చూస్తూ పరిగణిస్తూ దయచూపుతూ దయచూపుతున్న దేవా, నీకే మహిమ, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. మా ప్రార్థన ఆగలేదు, నీ సహాయం ఆగలేదు, మా ప్రార్థన ఆగలేదు, నీ సహాయం ఆగలేదు ప్రభువా. నీ సహాయాలు మా కోసము ఆపలేదు, నీ సహాయం చేస్తూనే ఉన్నావు. నిస్సహాయ స్థితిలో మేము ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరిచావు, ధైర్యపరిచావు, స్థిరపరిచావు, నడిపించావు. మా ప్రయాణాలన్నీ సుఖవంతం చేస్తావు, విజయవంతం చేస్తావు. మా ప్రయత్నాలన్నీ కూడా ప్రార్థన వలన విజయాలించిన దేవుడు నీవే ఉన్నావు. ఈ రోజు వరకు నడుస్తున్నాం, ముందుకు చదువుతున్నాం, జీవిస్తున్నాం, పోషించబడుతున్నాం అంటే మేము చేసిన ప్రార్థన విన్నా దేవుడు ఉన్నాడన్న విశ్వాసము కలిగిన ప్రార్థన నీవు ఆలకించి మాకు మేలు చేస్తున్నావు తండ్రి. లేకపోతే మాకంటే ఎవరు లేరు, ఏది లేదు, నీవే ఆధారంగా ఉంది. మమ్మల్ని చాలా చాలా బలపరుస్తున్నావు ప్రభు, ఓదారుస్తున్నావు, ధైర్యాన్ని ఇస్తున్నావు ప్రభు. మనుషులైతే ప్రభు ఒక దినాన్ని ఒకలాగా ప్రవర్తిస్తారేమో కానీ మేము ప్రార్థించగానే ప్రభు నీవు మాత్రము ప్రభు వెంటనే తక్షణమే మేలు చేస్తున్నావు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నావు ప్రభు. ప్రార్థన వల్ల విజయాలు ఇచ్చిన దేవుడా, ప్రార్థన వల్ల మేలు చేసిన దేవా, ప్రార్థన వల్ల కార్యాలు చేసిన దేవుడా, ప్రార్థన వల్ల ఒక వ్యక్తిని నిలబెట్టిన దేవా, నీకే వందనాలు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ఆరాధన వలన నాయనా 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 నీవు కదలండి ప్రభువా. ఎవరైతే ఉత్సాహ స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే నాయనా శాంతి లేక, బలము లేక, ఆరోగ్యం లేక నాయనా నీ సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేస్తూ నా దేవుడు కరుణిస్తాడు అని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలోచించండి, తాకండి, సహాయపడండి ప్రభువా. నీ నుండి మేలు పొందుకోవడానికి ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్కరి ప్రార్థనకి నీవు సమాధానకర్తగా, నీవు సమాధానం ఇచ్చేవాడిగా ఉండి సహాయకుడిగా మారుతారని నమ్ముతున్నాను తండ్రి. మా ఆరాధన అంగీకరించండి, ఆలోచించండి. మాలో తప్పులు, పొరపాటు, పాపములు తొలగించండి, క్షమించండి నాయనా. మేము మనుషులు తండ్రి, మేము అపరాధము చేసేవారిగా ఉన్నాము, చీకటి కోణాల్లో ఉన్నవారు. నీవు మాత్రం వదిలేలేదు ప్రభువా. వెలుగులోకి రావాలి, నీకు నిజము తెలియాలి, నిజమైన మార్గం చూపించాలని మా కోసం ఈ లోకానికి వచ్చి మరణించిన ఏకైక దేవుడు నువ్వే ప్రభువా. మా పాపముల కొరకు రక్త మాంసములు చాలా మోసము నీవే తండ్రి. తిరిగి లేచిన దేవుడు కూడా నీవే. మరలా త్వరలో రాబోతున్నానని ఓదార్చి నిరీక్షించిన దేవుడు నీవే తండ్రి. అందుకే నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకే నీ ప్రేమను బట్టి, నీ త్యాగాన్ని బట్టి మేము ఏమి ఇవ్వలేము తండ్రి. మా దగ్గర ఏమి లేదు. ఎరిగి నీ హృదయమే ఇష్టమైన బలియాగం అన్నట్లుగా మేము ఎరిగిన హృదయంతో ప్రార్థన ద్వారా మేము ఆరాధన, ఆత్మ ద్వారా ఆరాధన చేస్తున్నాం. మా ఆరాధన అంగీకరించండి, తోడ్పడి ఆరాధన చేసే సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి. ఇంకా దీనిని ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ ఆరాధన ద్వారా విన్న వారికి, ఆరాధన నడిపించిన వారికి, ఆరాధన చేసిన వారికి ప్రభువా ఆయన ఇష్టంగా, దైవముగా నిన్ను కొలిసి ప్రభువా ఆత్మతో, సత్యముతో ఆరాధించిన ప్రతి బిడ్డకి నీ ఆత్మని వారందరికీ దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి ప్రభువా. నీ ఆత్మ లేకపోతే మేము నడిపించలేము, నడిపింపబడలేము, పోషించబడలేము. నీ ఆత్మ కాపుదల ప్రతి బిడ్డకి దయచేస్తారని ఓ తండ్రి నీకు వందనాలు. ఆరాధన ద్వారా నీ ద్వారాన్ని తెరవండి, మాతో మాట్లాడండి. మాలో లోపములను సహించేవాడు నువ్వు ఒక్కడవే తండ్రి. మాలో పాపములను సహించేవాడు నువ్వు ఒక్కడవే ప్రభువా. మరలా తెలియజేసి, మరలా సరిచేసి, మరలా క్షమించి కృప చూపించే వారు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే నరులకి దేవుడు నీ
అందుకే నేను ఆరాధించడానికి మేము ఇష్టపడుతున్నాం. మా ఆరాధనని ఆయన అంగీకరించి మాకు కావలసిన సంబంధించిన మా బ్రతుకు మార్చుకునే, మా ప్రవర్తన మార్చుకునే మంచి మాటలు, మాదిరికరమైన, ఇష్టకరమైన, దైవికమైన వర్తమానంతో నీవే మా మధ్యన ఉండి నీ సేవకుడిగా నిలబడిన ఒక దూతగా నా మాటను మరుగు చేసి, నా స్వరాన్ని మరుగు చేసి, నీ దైవికమైన స్వరం ఆత్మ ఎత్తి పట్టుకుని నాతో మాతో మాట్లాడతారని నమ్ముచు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.